వంట చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు 5 నిమిషాలలో వంట అయిపోవాలనిపించినప్పుడు ఈ చికెన్ పులావ్ని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చికెన్ పులావ్కి కాంబినేషన్ అయితే దాల్చా అయినా బాగానే ఉంటుంది. చికెన్ గ్రేవీ పెరుగు రైతాలోకి కూడా బాగానే ఉంటుంది. ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని కారము, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాక మాత్రమే పెరుగు వేసుకోవాలి. ముందులే వేసుకుంటే చికెన్కి కారం. ఇక చికెన్ పులావ్ ఎలా చేసుకుందామో చూద్దామా. కడాయిలో ఆయిల్, నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అందులో సగం పక్కకు తీసుకుందాము. లాస్ట్లో గార్నిషింగ్కి వేసుకుంటే బాగుంటుంది. ఇక ఫ్రై అయిన ఆనియన్స్లో హోల్ గరం మసాలా, బగారా ఆకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చికెన్ కూడా వేసుకొని అందులో ఉన్న పచ్చివాసన వాటర్ అంతా ఇగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ ఫ్రై చేసుకోవాలి, కింద అడుగంటకుండా. ఇక ఈ టైంలో లెమన్ జ్యూస్ కానీ టమాటోస్ కానీ వేసుకోండి. నేను మాత్రం 2 టమాటాలు వేసాను. ఫ్లేవర్ బాగా తెలుసుద్ది కదా. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ఈ టైంలో టమాటోస్ వేసుకుందాము. అలానే టేస్ట్ కూడా ఉప్పు కారాలు సరిపోయినాయో లేవో కూడా చూసుకోండి. మళ్ళీ మధ్యలో వేస్తే బాగోదు కాబట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. సిమ్లో మాత్రమే చేసుకోండి ఈ ప్రాసెస్ని. ఇక టమాటో ముక్కలు ఉడికాక గరం మసాలా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక నేను గ్లాస్ రైస్కి గ్లాసుంబావు వాటర్ వేసుకున్నాను. అవి బియ్యం తగ్గట్టు ఎసరు ఉంటుందండి. కొత్త బియ్యానికి ఒక లెక్క, పాత బియ్యానికి ఒక లెక్క. మాది పాత బియ్యం కాబట్టి 1 గ్లాసు రైస్కి గ్లాసుంబావు వాటర్ పోసి ఎసరు బాగా కాగనివ్వాలి. ఎసరు వచ్చాక రైస్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి, లేదంటే చప్పగా అయిపోద్ది పులావ్. ఇక ఎసరు వచ్చాక రైస్ వేసుకొని ఇక రైస్లో ఉన్న వాటర్ అన్నీ ఇగ్గి పొడి పొడిగా ఉన్నప్పుడు నెయ్యి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఉంటే పుదీనా వేసుకొని ఒక 5 నిమిషాలు దమ్కిస్తే పొడి పొడిలాడుతూ సూపర్ అంటే సూపర్గా కుదురుద్ది. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి స్కిప్ చేశాను. పుదీనా వేస్తే కూడా ఫ్లేవర్ బాగా తెలుసుద్దండి. ఇక దీని కాంబినేషన్గా చికెన్ పులుసు పెట్టాను. మస్తు అంటే మస్తుంది. నాకైతే బాగా నచ్చింది. బిర్యానీ కంటే ఈ చికెన్ పులావే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. నా చిన్న కొడుకు అయితే మస్తు ఇష్టం. ఇక మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీలోకి, చికెన్ పులావ్లోకి ఆనియన్స్ నంచుకొని తినడం అంటే ఇష్టం? నిజం చెప్పాలంటే పులావ్లో కంటే ఎక్కువ తినేటప్పుడే ఎక్కువ వస్తాయండి ఆనియన్స్. 2-3 కట్ చేసి పెట్టాలి ఆనియన్స్. అంత ఇష్టంగా తింటారు మా వాళ్ళు. ఇక పులావ్లోకి చికెన్ పులుసు, పెరుగు రైతా, చికెన్ ఫ్రై, ఆనియన్స్ లాగించేశారు. ఒక పట్టు పొట్టారనుకోండి, ఒకటే పూటకు ఖతం అయిపోయింది. ఇక మీకు తెలిసిందే కదా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి. మీ చేతిలోనే ఉంది మా సక్సెస్. ఇక నాకు ప్రతి వీడియోకి కామెంట్ చేసిన ప్రతి ఒక్క సిస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ వీడియోలో ఇంత వివరంగా చెప్పలేను కాబట్టి ఫుల్ వీడియోలో నా కోసం కామెంట్ చేసిన ప్రతి ఒక్క సిస్టర్కి నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్.